ఆదిలాబాద్ జిల్లా నేరడిగుండ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అనారోగ్యంతో బోరకర్ సౌజన్య 9వ తరగతి స్పెషల్ ఆఫీసర్ సిబ్బంది నిర్లక్ష్యం పట్టించుకోకపోవడం వలన మామూలుగా ఉన్నప్పుడు అధికారులు మెరుగైన హాస్పిటల్ చూపించకపోవడం వలన కుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన బోర్కర్ సౌజన్య వాంతులు విరోచనాలతో కేజీవీబీ విద్యార్థిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వాల శ్రీకాంత్ అన్నారు. అవి అమ్మయ్య లేనటువంటి పాఠశాలలు, అందులో ఆ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఏం జరిగింది అనే అటువంటి ప్రశ్నార్థకంగా అందరికీ ఉన్నటువంటిది గతం నుండి. ఎందుకంటే ఆ పాఠశాలలో గతం నుండి ఇప్పటిదాకా ఒక్క రెగ్యులర్గా ఉన్నటువంటి సిబ్బంది ఉండరు. స్పెషల్ ఆఫీసర్ పేరుతోని, ఎస్ఓ పేరుతోని కాంటాక్ట్ బేసిక్ మీద అటు ఉపాధ్యాయులను కానీ, లెక్చరర్లను కానీ, ఇటు స్పెషల్ ఆఫీసర్ని కానీ, అందులో పనిచేసే వాళ్ళని కానీ, అంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద వాళ్ళ దగ్గర, అందులో నియమించబడినటువంటి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని, ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళని తీసుకొని వాళ్ళని నియమించి, మరి ఆ నియమించినటువంటి సిబ్బంది ఏం చేయాలి అంటే ఎంత కట్నం ఇచ్చుకున్నారో అంత కట్నం కన్నా ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగడానికి అవకాశాలు లేవని చెప్పేసి గత నుండి ఇప్పటి వరకు కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అయినా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బృహత్తూరు మండలం తోషం గ్రామం చెందినటువంటి బోర్కర్ సౌజన్య 9వ తరగతి చదువుతుంది. మరి ఆ అమ్మాయి ఎంత అవస్థతో ఉండి పాఠశాలలో విరేచనాలు, వాంతులతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే, మామూలు విరేచనాలు అవుతూ ఉంటాయి, అంటే వాంతులు అవుతూ ఉంటే వెంటనే ఏదో తాత్కాలిక ట్రీట్మెంట్తో కానీ తాత్కాలిక నిమ్మరసం ఇచ్చినా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల, ఎస్ఓ గారు అక్కడ స్థానికంగా ఉన్నారో లేకపోవడం వల్ల, ఈ అన్నిటి వల్ల అసలు వాస్తవంగా సౌజన్య చనిపోవడానికి కారణం ఆ కేజీబీ స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా వాటికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎన్ఈఓ కానీ, డిఈఓ గారు వీరే దానికి బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఈ చనిపోయిన కుటుంబానికి ఖచ్చితంగా, ఎందుకంటే చనిపోయిన ఎవరైతే అమ్మాయి సౌజన్యం ఉందో వారు నలుగురు అక్కజల్లారు, ఆడపిల్లలే, తండ్రి లేడు. మరి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. మరి వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలనుకుంటే మరి కలెక్టర్ గారు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి, అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మరి వాళ్లకు మరి ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళకు ఆర్థిక సాయంతో పాటుగానే అట్లానే ఉపాధి కల్పించాలంటే మరి పార్ట్ టైంగా ఇస్తారా, రెగ్యులర్ చేసి ఇస్తారా, వాళ్ళ తల్లికి ఖచ్చితంగా అదే కేజీబీ స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో జరిగినటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఎస్ఓ కానీ సిబ్బంది వారిని పై విచారణ జరిపించాలి. ఒకవేళ దోషులుగా తెలిస్తే మొత్తం ఖచ్చితంగా వారి మీద కేసు పెట్టాలి. సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు కాదు, వారి మీద ఎంత నిర్లక్ష్యం వహిస్తారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలి. అదే అసలు ఈ కేజీబీ స్కూల్నే మార్చి మరి సావిత్రిబాయి పూలేబాయి పేరు మీద మరి పెట్టి ఒక గురుకులుగా వాటిని మార్చాలని చెప్పేసి మరి వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేయనేడలా డిఈఓ కానీ ఆదిలాబాద్ అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మరి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం, నేతకాని మహర్ కుల సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఒక 2-3 రోజుల తర్వాత వారికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా టెంట్ వేసి కూర్చుంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.